నమస్తే, వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ గోకారి. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ ఒక దళిత సామాజిక వర్గానికి ఎంతో కొంత అభ్యున్నతి చేయాలని ఆయన పార్టీలో కొనసాగుతూ పార్టీ నుంచి ఏదైనా సరే దళిత సామాజిక వర్గానికి ఎంతో కొంత న్యాయం చేస్తూ వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా ఆ పార్టీలోనే ఉంటూ ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి దరూర్ జేమ్స్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనని ముందుగా వెల్కమ్ చేద్దాం, చేసి ఆయనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సోదరా. చెప్పండి అన్న, బుధవారపేటకు సంబంధించి దళితవాడ ఉంది. ఆ వాడలో ఎవరిని అడిగినా కూడా దరూర్ జేమ్స్ తెలుసా, దరూర్ జేమ్స్ తెలుసా అని అడిగితే తెలుసు అంటున్నారు. అసలు హూ ఈస్ దరూర్ జేమ్స్? ముఖ్యంగా దండోరా మీడియా ఛానల్ వారికి, అదేవిధంగా దండోరా మీడియా ప్రేక్షకులకు గుర్తించి ఈరోజు నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద దళితవాడ మా బుధవారపేటలో ఉన్నటువంటి ఎస్సీ వాడ. దాదాపుగా 25,000 నుంచి 30,000 మంది దళిత జనాభా కలిగి ఉంటుంది మా ప్రాంతం. నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, చదువుకున్న వాళ్ళు తక్కువ, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా చాలా తక్కువగా ఉంటారు. మేము మా చిన్నతనం నుండి కూడా మేము చాలా అవమానాలు చూసాము. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా చాలామంది నాయకులను కూడా చూసాము. చాలామందికి ఓట్లు వేసినటువంటి పరిస్థితి, జెండాలు పట్టుకొని పరిగెత్తినటువంటి పరిస్థితి, ప్రచార రథాలంట. ఓ సందర్భంలో మేము ఒకరి కింద ఎంతకాలం అని ఈ విధంగా పనిచేయాలి, మేము నాయకులమైతే మా వాళ్ళకు మేము సేవ చేసుకునేటువంటి అవకాశం మాకు లభిస్తుంది కదా, మేమంతా ఒకరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి, ఆ పరిస్థితిలో మార్పు తీసుకురావాలి అంటే స్వతహాగా మేమే ఈ ప్రాంతం నుండి నాయకులుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎదిగారు. అంటే అది ఎలా సాధ్యమైంది? నేను ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఒక వేదికగా ఎంచుకోవడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో కావచ్చు, కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికై తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతంలో రెడ్డీకరణం వ్యవస్థను రద్దు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం లభించింది అన్నది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఏ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాల పాటు ఓటర్లుగా కొనసాగారో, ఏ కాంగ్రెస్ పార్టీనైతే దశాబ్దాల పాటు అధికారంలో పీఠంపై కూర్చోబెట్టారో అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు వరకు కూడా అణిచివేతకు, అన్యాయానికి, అవమానాలకు గురవుతూ వచ్చారు ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిలిపోయినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడం, రాజ్యం పరిపాలనలో భాగస్వాములు కావడం, చట్టసభల్లో అడుగుపెట్టడం, చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలపైన వాళ్ళ గలం వినిపించడం జరిగింది. ఈ క్రమంలోనే మాకు ఒక ప్రధానమైనటువంటి వేదిక రెడ్డీకరణం వ్యవస్థను రద్దు చేసి, పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు నిజమైనటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 1994లో పనిచేయడం ప్రారంభించాను. వార్డు కార్యకర్తగా, వార్డు ప్రధాన కార్యదర్శిగా, వార్డు ఇన్ఛార్జిగా, కర్నూలు పట్టణ ఉపాధ్యక్షునిగా, కర్నూలు పట్టణ అధ్యక్షునిగా, అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా బింగ్ బాబు బ్యాక్ డిస్టిక్ కోఆర్డినేటర్గా, అదేవిధంగా కర్నూలు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా, ఈరోజు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఈ స్థాయికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి నా దళిత సోదరులు, నా బుధవారపేటకు సంబంధించినటువంటి నా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజల సహకారం, అక్కడ కొందరి పెద్దల సహకారం, అదేవిధంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారి సహకారం, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లా నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ స్థాయికి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి కొందరు పెద్దలు కూడా నాలో ఉన్నటువంటి నిజాయితీని, పార్టీ పట్ల నాకు ఉన్నటువంటి అంకిత భావాన్ని గుర్తించి అటు రాష్ట్ర స్థాయి పార్టీ పెద్దలందరూ కూడా, జిల్లా స్థాయి పార్టీ పెద్దలందరూ కూడా నాకు ఈ స్థాయి రావడానికి వారందరూ కూడా సహకరించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలామంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. వారిని కాదని మీకే ఎందుకు వచ్చింది? అంటే మీరేమన్నా ముడుపులు ఇచ్చారా వాళ్ళకు? నేను వాస్తవంగా ఆలోచిస్తే రాజకీయాల్లో ధనబలం అనేది, డబ్బు ప్రభావం అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తూనే ఉంటాం. నేను పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. మా అమ్మ నాన్న కూలీలు, నాన్నగారు చనిపోయారు. మా అవ్వ పెంపకంలో, నాన్నగారు మీరు చిన్న వయసులో చిన్నప్పుడే చనిపోయారు. అవ్వగారి పెంపకంలో, అమ్మగారి పెంపకంలో పెరిగాను. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ వరకు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలలో, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీల్లో చదవడం జరిగింది. కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను పేద కుటుంబం నుంచి వచ్చేటటువంటి వాడిని. నేను పదవుల కోసం డబ్బులు ఎరచూపేటువంటి స్థాయి నాకు లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో డబ్బులకు పదవులు ఇచ్చేటువంటి సంస్కృతి కూడా లేదు. అది నేను ఈరోజు మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పార్టీ పట్ల అంకితభావం, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పోరాడే తత్వం ఉన్నవారికి తెలుగుదేశం పార్టీలో ఏనాటికైనా ఒక ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి అనడానికి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నేనే కారణం అని, ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత నిజంగా స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఎందుకు వచ్చిందంటే ఇలా దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులని ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టిన పార్టీ టీడీపీ పార్టీ అని మీరు బలంగా చెప్తున్నారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీకు చెందినటువంటి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో రెడ్డిలదే హవా నడుస్తుంది అంటే మీరు ఏమంటారన్న? నిజంగా స్వాతంత్రం వచ్చిందంటారా? ఇప్పుడు సామాజిక న్యాయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, సామాజిక న్యాయం అనేటువంటి సిద్ధాంతంతో ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించాలని చెప్పేసి ఇందాకే మీకు తెలియజేశాను. అదేవిధంగా ఎస్సీలకు, అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం చేతికి అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ కారణాల చేతనే ఈ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నా పైన ఉంది అని చెప్పేసి అదే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గత 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమంటే, అందరూ మనలాగే ఆలోచించాలనేటువంటి రూల్ ఏం లేదు ఇక్కడ. అంటే నేనేమంటానంటే నిజంగా దళితులకు ఐక్యత లేదు అంట. ఐక్యత అనే కంటే కూడా ప్రధానంగా పేదరికం ఒక కారణం, రెండోది రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది మరొక కారణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సాధారణ కార్యకర్తగా ఈరోజు నేను మా జిల్లా వ్యాప్తంగా సుపరిచితం.
దళిత సామాజిక వర్గాలకు కావచ్చు, లేదా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు సుపరిచితం. ఏ సమస్య వచ్చినా జేమ్స్ అన్న మీరు ఎక్కడున్నారు, మాకు ఈ పలానా సమస్య ఉంది అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, మా పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా కృషి చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నానంటే, ఎక్కడికక్కడ స్థానికంగా దళిత నాయకత్వం అనేది అభివృద్ధి జరిగితే కర్నూలు పట్టణంలో ఉండేటువంటి దరూర్ జేమ్స్తో మారుమూలలో ఉన్నటువంటి దళిత సోదరునికి అవసరం ఉండదు. నాయకత్వ లోపం అనేది దళిత సామాజిక వర్గంలో ఉంది. ఒకప్పుడు దళిత సామాజిక వర్గంలో మసాలా ఈరన్న గారు కానీ, శిఖామణి గారు కానీ, అదేవిధంగా మూలింటి మారప్ప గారు కానీ, ఇలాంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు, బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మణిగాంధీ గారు రావడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి నాయకులందరూ కూడా, సుధాకర్ బాబు గారు అయితేనేమి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థాయికి రావడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా దళితులలో నాయకత్వం అనేది తగ్గిపోయింది. దళిత నాయకత్వం ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఓ సరైనటువంటి నాయకుని కోసం సహాయ సహకారాలు మాకు అందించగలిగేటువంటి నాయకుడు మాకు అవసరం అనేటువంటి దృక్కోణంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశాల కారణంగా జిల్లా స్థాయి నాయకత్వము, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో నేను నా వంతుగా జిల్లాలో ఉన్నటువంటి దళిత సమాజానికి కొంత చేరువగలిగాను, కొంత సేవ చేయగలిగాను అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా పేదరికం ఒక కారణమైతే రాజకీయ చైతన్యం లోపించడం అనేది మరొక కారణం అని చెప్పేసి, అందువల్లనే ఈరోజు దళితులలో బలమైనటువంటి నాయకత్వం రూపొందలేకపోవడం వల్ల మాత్రమే ఇతర సామాజిక వర్గాలు ఈరోజు ముందుండగలుగుతూ ఉన్నాయి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ నియోజకవర్గంలో కూడా వేరే సామాజిక వర్గాలు ముందుంటున్నాయి అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే నాయకత్వ లోపమే ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే, మీలాంటి నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారో లేకపోతే అగ్ర కులాలకు చెందినటువంటి కొంతమంది బడా నాయకుల దగ్గర కోవట్టుగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నాను నేను. కోవట్టులు అనేకుంటే కూడా ఇందాకే చెప్పాను, రాజకీయ చైతన్యం లేకపోవడం, నా వాళ్లకు నేను అండగా నిలబడాలి అనే ఒక చిత్తశుద్ధి లేకపోవడం. ఏ నాయకుడైతే ప్రజలకు అండగా నిలబడతారో ఆ నాయకుడిని ప్రజలు నెత్తిన పెట్టుకొని నాయకుడిని చేస్తారు. మా వాళ్ళు ఆ విషయాన్ని విస్మరిస్తూ ఉన్నారనేది నా అభిప్రాయం. అందువల్లనే ఈరోజు నాయకత్వ లోపం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికి కూడా దళిత నాయకత్వానికి కొదువేమీ లేదు. కాకపోతే నాకన్నా వాళ్ళ వయసులో కొంత పెద్దవాళ్ళు, వాళ్ళకన్నా నేను కొంత చిన్నవాడిని, అంతే తేడా. నాయకత్వం అయితే బలమైన నాయకత్వమే ఉంది ఇప్పటికి కూడా. మణిగాంధీ గారు అయితేమి, ఆకిపోగు ప్రభాకర్ గారు అయితేమి, అటుపక్క నుంచి ఆర్థర్ గారు అయితేమి, పార్టీలు వేరైనప్పటికీ కూడా ఆర్థర్ గారు అయితేమి, ఐజయ్య గారు అయితేమి, అదేవిధంగా ఇటుపక్క నుంచి డాక్టర్ సుధాకర్ అయితేమి, మురళీకృష్ణ గారు అయితేమి, ఈ విధంగా బలమైనటువంటి నాయకత్వమే ఉంది. ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని గమనించాను, గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మేము కొన్ని గమనించాము. మీరు ప్రతి విషయం మీద చాలా త్వరగా స్పందిస్తారు. అదేవిధంగా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేసి తిడుతూ ఉంటారు. అంటే అట్లా తిట్టమని మీకు ఎవరైనా చెప్పారా? దయచేసి తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏదైనా ప్రెస్ మీట్లు పెడతా ఉంటాను, ప్రతి అంశం మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాను. అది నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా
నా పార్టీ పట్ల, నా అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి పట్ల, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పట్ల కానీ, లేదా మా రాష్ట్ర స్థాయి నాయకులపైన కానీ, లేదా మా జిల్లా నాయకులపైన కానీ ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దయచేసి ఇది గుర్తించాలి. తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఇతర రాష్ట్ర నాయకులను, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలలో అబసుపాలు చేయాలనేటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేదా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరైనా తప్పుడు విమర్శలు చేసిన నాడు, తప్పుడు ఆరోపణలు చేసిన నాడు నేను స్పందించడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా బాధ్యతగా భావించి నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తూ వస్తూ ఉన్నాను. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఇంకోటి దయచేసి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం, గుర్తించాల్సినటువంటి అవసరం ఏమంటే, నేను ఎక్కడ కూడా ఎవరిని దుర్భాషలు అయితే మాట్లాడను. ఒక సబ్జెక్టు పైన ప్రజలకు సరళంగా అర్థమవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయగలిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది తప్పుడు ఆరోపణలు. ఇప్పుడు మీరు దుర్భాషలాడనని అన్నారు. జగన్ నువ్వు పులివెందుల పులి కాదు, పులివెందుల డాష్ అని మీరు అనలేదా? అన్నట్టు మాట వాస్తవం. 1-2 సందర్భాల్లో తప్ప దుర్భాషలాడినట్టే కదా, అవునా కదా? నేను ఒప్పుకుంటాను, నేను అంగీకరిస్తా ఉన్నాను. దగ్గర నేను చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. 1-2 ప్రెస్ మీట్లలో తప్ప, అది ప్రెస్ మీట్ కూడా కాదు, సభలో చంద్రబాబు గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి అవకాశం లేక, చంద్రబాబు గారిని తప్పుడు ఆరోపణలతో, తప్పుడు కేసులతో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి దాదాపు 42 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు, భవిష్యత్తు దార్శనికుడు, తన భార్య బిడ్డలను సైతం పక్కన పెట్టి, తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి, ఈ రాష్ట్రమే తన ఇల్లు, ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి భావించి నిత్యం ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమించినటువంటి ఒక గొప్ప నాయకుడిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఆయనని జైల్లో నిర్బంధించి, కనీసం ఆయన స్నానం చేసుకోవడానికి వేడి నీళ్ళు కూడా అందించకుండా, ఆ రాజమండ్రి ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయం వేసవికాలం. రాజమండ్రి ప్రాంతం మీకు తెలిసినటువంటి విషయమే, ఎంతో ఉక్కపోతగా ఉండేటువంటి ప్రాంతం. ఆ కాలం ఎండాకాలంలో ఒక ఏసీ, ఆ రూమ్లో చంద్రబాబు గారిని ఉంచినటువంటి గదిలో ఏసీ కూడా లేకుండా, ఆయనకు కనీసం స్నానానికి వేడి నీళ్ళు అందించకుండా, ఉద్దేశపూర్వకంగా ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసి ఆయనని భౌతికంగా లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ఆ రోజు వ్యవహరించినటువంటి తీరుకు హృదయం చెలించిపోయి, ఒక పార్టీ కార్యకర్తగా, బాధ్యత కలిగినటువంటి పౌరునిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందే తప్ప, ఏ రోజు కూడా నేను విలువలు మరచి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కానీ, లేదా నేను రాజకీయంగా ఫోకస్ అవ్వాలి అంటే ఎదుటి వాళ్ళను దుర్భాషలు మాట్లాడడం వల్ల జనాల యొక్క అటెన్షన్, అదే నాయకుల యొక్క అటెన్షన్ నా మీదకి మల్లుతుంది, తద్వారా రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు ఒక నాయకునిగా నేను ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో నేను ఏ రోజు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా విమర్శించలేదు, దుర్భాషలు మాట్లాడలేదు. మీ పోరాటాలకు మెచ్చి మీరు చేస్తున్నటువంటి కృషికి పెద్దలు సహకరించి మీకు ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చారు. అందులో మీ బాధ్యతలు ఏముంటాయన్నా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి దళితుల సంక్షేమం కోసం ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితుల సంక్షేమం కోసం ఇచ్చేటువంటి నిధులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ యొక్క చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో వారికి స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం అమలు చేసేటువంటి
పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల లబ్ధిదారుల యొక్క ఎంపిక ప్రక్రియలో కలెక్టర్ గారు, ఈడీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం ఉంటుంది. ఎంపిక చేసేటువంటి కమిటీలో సభ్యునిగా నాకు కూడా ఒక అవకాశం ఉంటుంది. తద్వారా కలెక్టర్ గారిని అదేవిధంగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారిని, ఈడీ గారిని సమన్వయం చేసుకుంటూ వారి సహకారంతో నిరుపేదలైనటువంటి నిరుద్యోగ యువకులకు సంక్షేమ పథకాలు అందించేయడంలో నా బాధ్యత నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత నిధులు కేటాయించారన్న? ప్రస్తుతం అయితే 341 కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా 341 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా ఏ జిల్లాకు ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదు, త్వరలోనే నిర్ధారిస్తారు. అదేవిధంగా జిల్లాల వారీగా నిధులు కేటాయింపు జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చి దాదాపుగా 6 నెలలు కావస్తుంది. సూపర్ 6 ఏమైందన్న? సూపర్ 6 పథకాల గురించి ఇంతవరకు ఆచరణే లేదు. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను పొందుపరచడం జరిగింది, ప్రజల చెంతకు చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొకమైన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సూపర్ 6 పథకాలతో పాటుగా అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మొదటిది, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం 3,000 రూపాయలుగా ఉన్నటువంటి వృద్ధాప్య వితంతు పెన్షన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పి హామీ కూడా జరిగింది. మొదటి సంతకం దానిపైన పెట్టడం జరిగింది ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అవ్వాతాతలకు, వృద్ధులు, వితంతువుల అక్కాజెల్లెమ్మలకు 4,000 రూపాయలు పెన్షన్ అందివ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో 2019 నుండి 2014 వరకు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వము, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము వికలాంగులైనటువంటి వికలాంగ సోదరులకు 3,500 రూపాయలుగా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి 5 సంవత్సరాల పాటు అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. కేవలం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 3,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం వికలాంగ సోదరులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 6,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ బాధితులు, గుండె సంబంధిత జబ్బులు కలిగినటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య ఖర్చుల కోసం నెలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఒక ప్రధానమైనటువంటి హామీ. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏమంటే, రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అంతకంటే రెట్టింపు నష్టపోయినటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుంచుకుపోయినటువంటి పరిస్థితి. వైసీపీ వారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏపీ ట్రెజరీలో 215 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆయన వచ్చిన 1 నెల తర్వాతనే వచ్చిన వెంపటే వాహన మిత్ర అని చెప్పి ఆటో వాళ్ళకు 10,000 రూపాయలు వేసినాడు. చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం అయినప్పుడు ఏపీ ట్రెజరీలో 1,200 కోట్లు ఉన్నాయి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇవ్వలేదు. 60 ఏళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా పింఛన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంతవరకు లేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు అని ప్రధానంగా ఆరోపిస్తున్నారన్న. వాస్తవంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నల రూపంలో ఈరోజు మా పైన మీరు సంధించడం జరిగింది. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలుగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. ఆ విషయం కాదనేటువంటి నిజం. కేవలం రాష్ట్ర విభజన నాటికి 16,500 కోట్ల లోటు బడ్జెట్తో 90,000 కోట్ల రూపాయల అప్పులతో నవ్యాంధ్రప్రదేశ్గా ఆవిర్భవించినటువంటి రాష్ట్రానికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఏ మూలలో పెట్టుబడుల సదస్సులు జరిగినా అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి తన వెంట బృందాన్ని ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు అదేవిధంగా ఆర్థిక నిపుణులను వెంట పెట్టుకొని పెట్టుబడుల సదస్సులకు వెళ్ళి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, మీకు ఈ విధమైనటువంటి రాయితీలు కల్పిస్తామని చెప్పేసి పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్ర విభజన నాటికి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 5 సంవత్సరాల తన పదవీ కాలంలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అతి స్వల్ప కాలంలోనే డబుల్ డిజిట్కు చేర్చినటువంటి ఒక గొప్ప భవిష్యత్తు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎడారి ప్రాంతం అని సంబోధిస్తూ ఉంటారు అనంతపూర్ జిల్లాని. అటువంటి జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమను తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాకు ఎక్కడ లేని ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. కియా పరిశ్రమ స్థాపించినటువంటి స్థలము ఏదైతే ఉందో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎకరం 6 లక్షల రూపాయలకు ఆ రోజు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా 6 లక్షల రూపాయలకు ఎకరం భూమి కేటాయించి వాళ్ళకు రాయితీలు కల్పించి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అక్కడ ఏర్పడినటువంటి పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పరిశ్రమల ద్వారా జరిగేటువంటి వ్యాపారాలపైన ఆర్థిక లావాదేవీలపైన పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకున్నటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. పన్నుల ద్వారా సమకూరినటువంటి ఆదాయాన్ని ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ మరోవైపు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తూ ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పేసి 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో మా చిన్నాన్నను చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యను బూచిగా వాడుకొని తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల దగ్గర సానుభూతి పొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి రావాల్సినటువంటి 18 కియా అనుబంధ సంస్థలు తమిళనాడు, చెన్నై, హైదరాబాద్ తరలిపోవడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రం నుండి పేరు మోసినటువంటి వ్యాపార సంస్థలు లూలు కంపెనీ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, అదేవిధంగా రియల్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళ పెట్టుబడులు ఉపసంహరించుకొని ఇక్కడ మేము వ్యాపారాలు చేయలేము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల మేము నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టలేము అని చెప్పేసి ఈ రాష్ట్రం నుండి పెట్టుబడులు పరిశ్రమలు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉద్యోగ కల్పన, ఒకవైపు ఉద్యోగ కల్పన కల్పిస్తూనే నిరుద్యోగ యువతకు, మరోవైపు పరిశ్రమల ద్వారా జరిగేటువంటి వ్యాపార లావాదేవీలపైన పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగైతేనే ప్రభుత్వాలు మనుగడ కొనసాగించగలుగుతాయి కూడా. ఈ విషయాలన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తప్పుడు ఆర్థిక విధానాలను, ఎందుకు తప్పుడు పారిశ్రామిక విధానాలను అవలంబించారు, ఎందుకు లూలు లాంటి, అదాని డేటా సెంటర్ లాంటి, రిలయన్స్ లాంటి సంస్థలను, అదేవిధంగా కియా మోటార్స్ కు సంబంధించినటువంటి 18 అనుబంధ సంస్థలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. మీరు చెప్పేది బానే ఉంది. ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఎందుకు హామీ ఇచ్చినాడు? సంపద సృష్టిస్తా అన్నాడు. ఇంతవరకు ఎంత సంపద సృష్టించారు ఇక్కడ మీరు గ్రహించాలి. నేను దానికే అదే విషయానికి నేను రాబోతా ఉన్నాను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది. వాలంటీర్ల పరిస్థితి ఇంతవరకు అగమ్యగోచరంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు పాదయాత్రలో చెప్పలేదా వాలంటీర్లకు 10,000 ఇస్తామని? అవును, చెప్పారు కదా, చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక వాలంటీర్
ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి ఇంతవరకు ప్రెస్ నోట్ కూడా లేదు. ఒక అధికారి కూడా పోయి విమర్శించిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అసలు ఉన్న వాలంటీర్ల ఉద్యోగమే కాదు సేవలపై అని వాళ్ళు అంటుంటే వచ్చే 5,000 జీతం కూడా తీసేసి వాళ్ళు రోడ్డు మీద పడుతుంటే వాళ్ళ దృష్టి పట్టదా? ఇక్కడ మేము ప్రధానంగా కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల సంఖ్యలో 190% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. నా దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో ఒక బహిరంగ వేదికపై నుంచి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్లీజ్ దయచేసి అదే సందర్భం అదే విధంగా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, మీరు మీ వాలంటీర్ పదవులకు రాజీనామా చేయండి, తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, తిరిగి మరోసారి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి మిమ్మల్ని వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకుంటాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి హామీని నమ్మి 1,08,000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అంగీకరిస్తూ రాజీనామా చేసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు ఒక విషయం చెప్పారు, ఒక వాలంటీరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని చెప్పేసి. వాలంటీర్లు వల్ల పెన్షన్ ఇవ్వడానికో లేకపోతే పదే పదే సర్వే పేరుతోనో పెన్షన్లు ఇవ్వడానికోనో లేకపోతే సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఇందాక మీరు అన్నారు, అక్కడున్న ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరైతే వాలంటీర్లని వైసీపీ పార్టీ నేతలు రాజీనామా చేయమని చెప్పి ప్రలోభ పెట్టినారో ఆ ప్రలోభాలకు లెంగి కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయకుండా మాకేదో చేస్తారని నమ్మిన టీడీపీ పార్టీ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితి అయినా సరే ప్రభుత్వం గమనించాలా లేదా? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా వాలంటీర్ వ్యవస్థలో లేరు. వాళ్ళే తటస్థమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. నేను తటస్థమైనటువంటి వాళ్ళు 1,08,000 మంది స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని వాళ్ళు అంగీకరిస్తూ వాళ్ళు రిజైన్ చేసినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. అది మిగతా రిమైనింగ్ వాలంటీర్స్ సంఖ్య ఏదైతే ఉందో వాళ్ళు స్వచ్ఛందంగా, అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు తటస్థులై ఉండొచ్చు, నేను దాన్ని కాదని చెప్పడం లేదు. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ వాస్తవం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మరొక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పాలు చేసినటువంటి విషయం అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 6 నెలల సమయంలోనే 6 నెలలు తన పదవీ కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమలు తీసుకొని వస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాబోయేటువంటి కాలంలో 20 లక్షల ఉద్యోగాలు మనం నిరుద్యోగ యువతకు కల్పించాలన్నటువంటి బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి నిన్నటి దినమే లోకేష్ గారు ఒక మీటింగ్ పెట్టి అధికారులతోనూ నిపుణులతోనూ చర్చలు జరిపి అందుకు కార్యాచరణ సిద్ధం చేసి ముందుకెళ్ళబోతా ఉన్నారు. అది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సంపద సృష్టించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కొత్తగా పరిశ్రమలు తీసుకురాలేకపోయారు, పెట్టుబడులు తీసుకురాలేకపోయారు. చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులను పరిశ్రమలను రాష్ట్రం నుండి తరిమేశారు. ఈ పరిస్థితులలో అప్పులు చేస్తే గానీ పెన్షన్లు ఇవ్వలేరు, అప్పులు చేస్తే గానీ జీతాలు ఇవ్వలేరు, అప్పులు చేస్తే గానీ అభివృద్ధి చేయలేరు అనేటువంటి పరిస్థితికి రాష్ట్రం దిగజారిపోయింది. చంద్రబాబు గారు అధికారం నుండి దిగిపోయే నాటికి 90,000 కోట్ల అప్పు రాష్ట్ర విభజనతో పాటు సంక్రమించినటువంటి 90,000 అప్పు
90,000 కోట్ల రూపాయల అప్పు. సరేనా? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, సరే. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఓకేనా? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అని మీరు అంటున్నారు. సరే, దానికి అనుగుణంగానే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎమ్మా, పవన్ కళ్యాణ్ గారు సీఎమ్మా, నరేంద్ర మోడీ గారు సీఎమ్మా? ఇది మీరు తెలిసి అడుగుతా ఉన్నారు, తెలియక అడుగుతా ఉన్నారు, లేకపోతే కూటమి పార్టీల మధ్యన వివాదం సృష్టించాలని అడుగుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఇది స్పష్టంగా తెలిసినటువంటి విషయం. మొదటి నుండి కూడా 3 పార్టీలు ఒక పొత్తు నేనేమంటున్నా, మీద- నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ క్వశ్చన్ వెనుక ఉన్నటువంటి నేపథ్యం మీకు తెలియజేస్తాను. ఆ రోజు ములాఖత్లో మిలాఖత్ జరగకపోయి ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేవాడు కాదు అని నేను అంటా. ఇంకొకటి కూడా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో పొత్తుకు సై అనింటే కూడా ఈ రోజు రిజల్ట్ వేరేలా ఉండేదని కూడా నేను అంటా. దానికి ఏమంటారు అన్న? మీకు కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి అక్రమంగా రాజమండ్రి జైల్లో నిర్బంధించబడినటువంటి నాడు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు కూడా ఆయనను ఆహ్వానించింది లేదు, స్వచ్ఛందంగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనను చూసి 42 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తిని ఈ విధంగా నిర్బంధించడం అన్యాయం అని చెప్పేసి స్పందించి స్వచ్ఛందంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి బయటికి వచ్చిన మరుక్షణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసు నుండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన రాబోయేటువంటి ఎన్నికల్లో పొత్తుతో ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా విభజన వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మరింతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనం అతలాకుతలం అయిపోతా ఉంది, అభివృద్ధి లేదు, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది, అరాచక శక్తులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత దేశ ప్రధానిగా, దేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధినేతగా తన పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి టీడీపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మేము ఈరోజు స్పష్టంగా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకునిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఎన్డీఏ కూటమి అధినేతగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? కొంతమంది నాయకుల పేరు చెప్తాను, మీరు వనమటి ఆన్సర్ చెప్పండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు దార్శనికుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తన ఇల్లుగా, 5 కోట్ల ఆంధ్ర ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, తన భార్యాబిడ్డలను సైతం పక్కన పెట్టి నిరంతరం శ్రమించేటువంటి నాయకుడు ప్రియతమనేత నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అవగాహన లేని వ్యక్తి, పరిపాలన పైన అవగాహన లేని వ్యక్తి, మొండితనం, మూర్ఖత్వంతో రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగేటువంటి హక్కు, అధికారం నాకే ఉంది అని భావించి నియంతృత్వ ధోరణితో, ధిక్కార ధోరణితో నడుచుకునేటువంటి ఒక వికృత రూపానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి యువ నాయకునిగా, తెలుగుదేశం పార్టీ యొక్క రథసారథిగా, తెలుగుదేశం పార్టీ అయినటువంటి మా అందరికీ దార్శనికునిగా తండ్రి బాటలో పయనిస్తూ తాత నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి
యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి అనేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఒక సహృదయం కలిగిన నేత పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పైకి మనం మంచివాడిగా నటిస్తూ అంతర్గతంగా ఒక రాజకీయ ఉగ్రవాది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి నా అభిప్రాయం. రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పేసి సామాజిక న్యాయం పునాదులపైన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేసి వారికి రాజ్యాంగం చట్టసభల్లో అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు, ప్రియతమ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మందకృష్ణ మాదిగ గారు దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మాదిగ జాతికి నేనున్నానంటూ ముందుకొచ్చి ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమ సంస్థను స్థాపించి అలు పెరగకుండా 30 ఏళ్ళు పోరాటం చేసి నిస్వార్థకునిగా సేవలు అందించి ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అవమానాలు జరిగినా, ఎక్కడ మాదిగ అనేటువంటి వ్యక్తి, దళితుడు అనేటువంటి వ్యక్తి హత్యకు గురైనా, ఆడబిడ్డ అత్యాచారానికి గురైనా అక్కడికి వెళ్ళి వారికి అండగా నిలబడినటువంటి నాయకుడు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు. నా దృష్టిలో అభినవ అంబేద్కర్. ప్రతి మాదిగ సోదరుని ఇంట్లో మందకృష్ణ మాదిగ గారి ఫోటో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక్క మాదిగల కోసమే కాదు, వికలాంగ సోదరుల కోసం కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క మాదిగలే కాదు, ఎస్సీలంటే అందులో ఇంకా వెనుకబడినటువంటి 57 కులాలు ఉన్నాయి. వాళ్లకు కూడా రాజ్యాంగ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం లభించాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగలు మాత్రమే కాదు, మిగతా 57 కులాలు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఫలాలను అందుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి సమాజంలో ఒక గౌరవంగా జీవించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో 30 ఏళ్ళు ఒక ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఆయనకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఓకేనా? మీ విలువైన సమయాన్ని దండోరా మీడియా వారు వచ్చి మిమ్మల్ని అడిగిన వెంటనే మీ విలువైన సమయాన్ని దండోరా మీడియాకు కేటాయించి 4 మంచి మాటలు ప్రజలకు తెలియజేసినందుకు దండోరా మీడియా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సోదరా. నాకు ఇంతవరకు మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. చివరిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను. మీడియా రంగం కావచ్చు, ఇంకా ఏదైనా రంగం కావచ్చు, ఒక ఛానల్ ఏర్పాటు చేసినా, ఒక వ్యాపార సంస్థ, ఒక రెస్టారెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ఏర్పాటు చేసినా ఆర్థిక ప్రయోజనాలు ఆశించే చేస్తారు, లాభం ఆశించే చేస్తారు. ముఖ్యంగా మరీ మీడియా రంగంలో దండోరా అనే ఒక పదం మీ ఛానల్కి పేరును ఖరారు చేశారు. దండోరా అంటే ఈ రోజుల్లో అంటే మాదిగ సామాజిక వర్గానికి మద్దతుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఏదో ఉందో మాదిగ దండోరా అని ఏదైతే అంటారో ఆ పేరును ప్రతిబింబించేలాగా దండోరా మీడియా అని చెప్పేసి పెట్టారు. ఈ విధంగా దండోరా మీడియా అని మీ ఛానల్కు నామకరణం చేయడం ద్వారా మీ ఛానల్ యొక్క ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమో కదా? లేదు, చాలా ధైర్యంగా మీరైతే ఈ పేరును ఖరారు చేశారు. దాని వెనుక ఉన్న అర్థం ఏంటంటే, దాదాపు పూర్వకాలం అంటే దాదాపు ఒక 40-50 ఇయర్స్కి అంటే ముందు సెల్ ఫోన్లు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, మొబైల్స్ కానీ, టెలివిజన్స్ కానీ లేని తరుణంలో ఏదైనా ఒక సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి వాళ్ళ దగ్గరికి అంటే సాటింపు వేసేవారు. ఆ సాటింపు వేయడానికి డప్పు ఉపయోగించేవారు. దండోరా మెయిన్ కారణం. అంటే ఏమీ లేని కాలంలోనే ప్రతి మనిషికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో పుట్టినటువంటి ఆ దండోరా, అదే మేము మెయిన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఛానల్కు పెట్టడం జరిగింది. దానికి కుల సంఘాలకు ఎటువంటి లింక్ లేదు. ఓన్లీ దీన్ని ఇన్ఫర్మేషన్ కోసమే అది ఒక గుర్తులాగా ఉండడానికి మేము ఈ దండోరా మీడియాని ఆ డప్పు గుర్తుని సెలెక్ట్ చేసుకోవడం, ఆ పేరును సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన ఆలోచన సుధరా. సమాచారం చేరవేత కోసం పెద్దల కాలంలో ఉపయోగించినటువంటి డప్పు ఏదైతే ఉందో ఆ డప్పును సింబల్గా ఉపయోగించుకుంటూ
దండోరా నామకరణం పెట్టుకుని ఈరోజు మీరు దండోరా ఛానల్ ద్వారా ప్రజల ముందుకు రావడం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రభుత్వాలకు ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఆలోచన విధానంలో మార్పు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా వివరిస్తున్నందుకు దండోరా మీడియా ఛానల్ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.